హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్. వెల్కమ్ టు అవర్ వ్లాగ్. ఈరోజు సండే కదా, సండే అంటేనే ఫన్ డే, హడావిడిగా ఉంటుంది. నేనైతే ఇక్కడ అంట్లు కడిగేసి అవన్నీ సర్దుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా పని ఆమె వచ్చేది కదా, ఈ మధ్య ఆవిడ లీవ్ పెట్టేశారు. ఆవిడకి కూడా ఆరోగ్యం బాగలేదని ఫ్రెండ్స్. అయితే ఎప్పుడూ కూడా అమ్మ వ్లాగ్స్ చేసిన లైవ్లో కానీ షార్ట్లో కానీ ఆరోగ్యం బాగలేదని చెప్తూ ఉంటుంది. సో సారీ పిల్లలు, నిజాలు నిర్భయంగా చెప్పుకోవడం కూడా ఒక మంచి అలవాటే కదా అనేది నా అభిప్రాయము. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చెప్పడం అనేది నాకు ఇంకా అలవాటు కాలేదు. ఇంత వయసు వచ్చినా సరే ఎవరేమనుకున్నా నా మనసులో ఉన్నది చెప్పేస్తూ ఉంటాను. అయితే ఎదుటి వాళ్ళు బాధపడతారు అనుకుంటే దాన్ని అలాగే మనసులోనే అణిచివేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఫ్రెండ్స్ అంట్లన్నీ సర్దేస్తున్నాను. చీర కట్టుకునేటప్పుడు ఒక దగ్గర మంచం కోడు తగులుకొని చీర పైట అంచు చినిగింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకోసారి ఇది కంటిన్యూ కాకుండా చూసుకుంటాను. ఇప్పటికైతే టైం అయిపోయిందని హడావిడిగా టిఫిన్కి రెడీ చేస్తున్నాను. నిన్నటి రైస్ మిగిలిపోయింది ఫ్రెండ్స్, టమోటో రైసు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. వైట్ రైస్ మిగిలింది, టమోటో రైస్ ప్రిపేర్ చేద్దామని రెడీ చేస్తున్నాను. వేస్ట్గా అంతా పడేయలేం కదా. ఆ అన్నం కోసమే ఎంతోమంది ఆరాటపడుతూ ఉంటారు. దొరకని వాళ్ళు ఎంతోమంది. మా అమ్మ చెప్పేవాళ్ళు, కొళాయి కింద నీళ్లు తాగి రోజుల తరబడి మోకాళ్ళు ఎత్తి కడుపులో పెట్టుకుని ముడుచుకుని పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. మీకు అన్నం విలువ తెలియట్లేదు అనేవాళ్ళు. ఒక్క మెతుకు కూడా కింద పడనిచ్చేవాళ్ళు కాదు మా అమ్మ. ఇదిగోండి ఫ్రెండ్స్, చీర చెప్పాను కదా, ఇటు సైడు చాలా వరకు ట్రిమ్ చేశాను, కానీ కొన్ని దగ్గరలో అలాగుండిపోయింది. స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడైతే టమోటో రైస్ నేను చాలా టేస్టీగా చేస్తానని నాకే కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఇందులో ఏమి ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా వేయను ఫ్రెండ్స్. ఆయిల్ సన్నగా అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకుని ఆయిల్లో పోపు సామాన్లు వేస్తాను అంతే. పచ్చిశనగపప్పు కూడా వేయను ఫ్రెండ్స్. మినపప్పు వేస్తే వేస్తా, లేదంటే లేదు. పోపు సామాన్లు అంటే ఆవాలు, జీలకర్ర వేసేస్తాను. అందులో టమోటాలు అవన్నీ వేసి ఉడికించేసి కొద్దిగా పసుపు, సరిపడినంత సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్. అంతే, ఇంకేమీ చేయను. అమ్మ ఎలా టేస్ట్గా ఉంటుంది అంటే అమ్మ ప్రేమతో చేస్తే అంతే టేస్ట్గా ఉంటుంది అనేది నా మనసు నుంచి వచ్చే మాట ఇది. అంతే ఫ్రెండ్స్, వేడిగా మరీ ఎక్కువ వేపను. అన్నం అంతా వేడెక్కేంత వరకు వేపేసి కట్టేస్తాను. అయితే వేడిగా పెట్టేస్తాను, అందరికీ కూడా వడ్డించేస్తాను. దానికి కారా కానీ మిక్చర్ ఇంకేదైనా సరే సైడ్ డిష్గా ఉందంటే తినేస్తారు. ఇక్కడైతే మా కోడలు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నారు ఫ్రెండ్స్. చిట్టి ముత్యాలు బియ్యం వేసి మష్రూమ్ బిర్యానీ చేస్తున్నారు. కొబ్బరి పాలు సపరేట్గా తీసి పెట్టుకున్నారు. పాలు కూడా మిక్స్ చేస్తున్నారు, పచ్చి కొబ్బరి పాలు. మిక్సీలో అయితే వెల్లుల్లి, మసాలా దినుసులన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నారు. ఇందులో బిర్యానీ ఆకు ఇలాంటివి మాత్రమే ఇందులో వేశారు. మసాలా దినుసులు కొన్ని మిక్సీ పట్టి పెట్టుకున్నారు. కొబ్బరి పాలు సపరేట్గా మిక్సీ పట్టేసి అది తీసి చిక్కటి పాలు తీసి పెట్టుకున్నారు. చిట్టి ముత్యాలు ఒక గంట ముందు నానబెట్టేశారు. ఇవైతే అమ్మాయి మంచి టేస్ట్గా చేస్తారు ఫ్రెండ్స్. రైసులు, వెరైటీ రైసులన్నీ, కూరలు అన్నీ బాగా తయారైపోయింది. చదువుకుంటుంది, కానీ సడన్గా వివాహం అయిన తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ నేర్చుకోవడం, చేయడం బాగా తయారు చేసేస్తుంది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసింది అందులో. అంతే, ఒక 2-3 వెయిట్లు పోనిచ్చిన తర్వాత యమ్మీ యమ్మీ మష్రూమ్ రైస్ రెడీ. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్.